అని చెప్తా ఉన్నారు వాళ్ళు. క్రిస్టియన్ మతం ఎప్పుడు పుట్టింది? క్రీస్తు పూర్వం కదా, అంటే 2000 సంవత్సరాలు అవుతా ఉంది. అంటే ఇప్పుడు ఏ సంవత్సరంలో ఉన్నాము? 2024లో ఉన్నాం మనం. దాని ప్రకారం ఆ లెక్కన తీసుకున్నా 2024 సంవత్సరాలు అవుతా ఉంది, అంతే కదా. బుద్ధిజం ఎప్పుడు పుట్టింది? క్రీస్తు పూర్వము 5వ శతాబ్దంలో పుట్టిండు ఆయన. అంటే 585వ ఇయర్లో పుట్టిండు. అంటే ఆల్మోస్ట్ ఆల్ ఒక 2500 సంవత్సరాల క్రితం బుద్ధుడు పుట్టిండు. అదొక మతమే, జీవన విధానం అని చెప్తా ఉన్నాం దాన్ని. ఓకే, అంటే ఇవాళ ఈ భూమండలం మీద ఉన్నటువంటి ఏ మతాన్ని తీసుకున్నా ఇవన్నీ పుట్టి 3 నుంచి 5,000 సంవత్సరాలు అవుతా ఉన్నాయి, అంతే కదా. మరి అంతకుముందు మనిషి లేడా? అంతకుముందు ఉన్నటువంటి జీవన పద్ధతులు ఏంటి మనిషివి? మనిషి జీవించడానికి ఎంచుకున్నటువంటి నిర్మాణం ఏంటి? పాలనా విధానం ఏంటి? పాలనా విధానం ఏంటి? ఇప్పుడు మనం ఆదివాసులు అని పిలుస్తూ ఉన్నాం. ఆదివాసులు అంటే ఎవడు? మొదట సంస్కృతిని కనుక్కున్నాడు, మొదట ఈ భూమి మీద జీవించినోడు. ఈ ఆదివాసీ సంస్కృతుల్లో మన దేశంలో భారత రాజ్యాంగం ప్రకారం దాదాపు ఒక 750 తెగలు గుర్తించబడ్డాయి. రాజ్యాంగం ప్రకారం గుర్తించబడ్డ తెగలు. గుర్తించబడనివి కూడా దాదాపు ఒక 2000 తెగల దాకా ఉన్నాయి. ఇంకా రాజ్యాంగంలో రాష్ట్ర ఎస్టీ హోదా దక్కని కులాలు తెగలు ఒక 200 దాకా ఉన్నాయి. అయితే వాళ్ళు ఆదివాసీ ప్రాక్టీస్నే చేస్తారు. ఇప్పుడు మన దగ్గర తెలంగాణను తీసుకుంటే ఆదివాసీ తెగలు ఏమేమి ఉన్నాయి? ఎరుకల, గోండు, నాయక్పోడు, కోయ, చెంచు, 33 తెగలు ఉన్నాయి. లంబాడి, ఇది రాజ్యాంగం గుర్తించినటువంటి 33 తెగలు మన దగ్గర ఎక్కడున్నాయి. ఈ తెగలు ప్రతిదానికి ప్రత్యేక భాష ఉందా? ప్రత్యేక కట్టుబొట్టు ఉందా? ప్రత్యేక దేవుళ్ళు ఉన్నారా లేరా? ప్రత్యేక నివాస ప్రాంతాలు ఉన్నాయా? అంటే ఈ 5 లేకుంటే భారత రాజ్యాంగం ప్రకారం షెడ్యూల్ ట్రైబ్స్గా గుర్తించడానికి వీలు కాదు. ఎవరైతే ప్రత్యేక భాష, ప్రత్యేక సంస్కృతిలో దేవుళ్ళు కూడా వస్తారు. ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, పూజా విధానము, నివసించే ప్రాంతాలు, ఇవి మెయిన్ స్ట్రీమ్ నుంచి దూరంగా ఉంటే రాజ్యాంగం గుర్తించింది. అయితే వీళ్ళ సంస్కృతి పూర్తిగా భిన్నమైంది కదా. ఇప్పుడు గోండులు పూజించే దేవుళ్ళు దేవతలు వేరు, కోయలు పూజించే దేవుళ్ళు దేవతలు వేరు, లంబడోళ్ళు పూజించే దేవుళ్ళు దేవతలు వేరు. ఇప్పుడు సోకాడుగా చెప్పబడుతున్నటువంటి ఈ మతాలకు సంబంధించిన దేవుళ్ళు దేవతలకు వీటికి సంబంధం లేదు. ఎరకలు నాంచారమ్మ, ఎరకలు వాళ్ళు ఏం పూజిస్తారు? నాంచారమ్మను. మన గోండులు మహాదేవుని పూజిస్తారు, మహాదేవు చాలా వరకు, అంతే కదా. కోయలు ఇప్పుడు ఈ కాలంలో సమ్మక్క సారక్కను ఎక్కువ మనం పూజిస్తున్నాం. వాళ్ళు మన పోరాట యోధురాలు. నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడికి పోయి వచ్చారు. మరి ఈ ఆదివాసీ సాంప్రదాయం ఎప్పుడు పుట్టింది? ఈ ఆదివాసీ ఆచార వ్యవహారాలు ఎప్పుడు పుట్టినాయి? ఈ ఆదివాసీ జీవన విధానం ఎప్పుడు పుట్టింది? ఈ ఆదివాసీ జీవన విధానం పుట్టి 10,000 సంవత్సరాలు అవుతా ఉంది. ఎంత అంటే ఇప్పుడున్నటువంటి అన్ని మతాల కంటే ముందే ఆదివాసీ సాంప్రదాయము, ఆదివాసీ ఆచార వ్యవహారము, ఆదివాసీ జీవన విధానం పుట్టింది. అందుకని బ్రిటిష్ వాడు ఇక్కడికి వచ్చినాక జనాభా లెక్కల సేకరణ మొదలుపెట్టినప్పుడు వాడు ఏమంటున్నాడంటే ఎథనికల్ గ్రూప్స్ అంటారు. అంటే ఏ మతానికి సంబంధం లేకుండా యాజ్ ఏ మతం ఎట్లా వ్యవహరిస్తుందో అటువంటి రాజకీయ నిర్మాణం కలిగి జీవన విధానం కలిగి ఉన్నటువంటి వాళ్ళను ఎథికల్ గ్రూప్స్ అంటారు, ఎథనికల్ గ్రూప్స్. అందుకని 1921 అంతకంటే ముందు 1911లో బ్రిటిష్ వాడు జనాభా లెక్కల సేకరణ చేసినప్పుడు ఈ ట్రైబల్ కమ్యూనిటీస్కి సంబంధించినటువంటి జనాభానంతా కూడా ఎథనికల్ గ్రూప్స్ కింద చేసిండు. నేను అది చెప్పడం నా ఉద్దేశం కాదు, అంటే ఇది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకు. అంటే ఈ దేశంలో ఈ భూమండలం మీద అన్ని మతాలు
మానవ జాతిలో పుట్టక ముందే ఒక జీవన విధానాన్ని కలిగి ఉన్నటువంటి మనుషులు ఎవరన్నా ఉన్నారు అంటే వాళ్ళు ఆదివాసులు, గిరిజనులు. ఈ స్పష్టత మనకు ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సమాజం నడవడానికి